ఇక్కడ కనిపిస్తున్న కోతి డప్పు కొడుతూ డండోరా వేస్తుంది. ఏమనంటే, అడవిలో మంత్రి లేకపోవడంతో ఏం జరుగుతుందో మృగరాజు అయిన సింహానికి తెలియట్లేదంట. దాంతో మంచి సలహాలిచ్చే నిజాయితీ గల జీవిని మంత్రిగా పెట్టుకోవాలనుకుంటుంది మృగరాజు అయిన సింహం. దానికోసం అడవిలో చాటింపేస్తుంది ఈ కోతి. అలా అన్ని జంతువులకు ఈ విషయం తెలియాలని డప్పు కొడుతూ తెలుపుతుంది. ఈ విషయం అన్ని జంతువులకు తెలిసి 3 జంతువులు సింహాన్ని కలవడానికి వస్తాయన్నమాట. ఆ 3 జంతువులు ఏంటంటే నక్కలు. 3 నక్కలు వచ్చి సింహాన్ని కలిసి, మీ ముగ్గురులో ఒకరం మంత్రిగా ఉండాలనుకుంటున్నాము అని చెప్పి మాట్లాడతాయి. అయితే సింహం అంటది, నేను అడవిని చూసి చాలా రోజులైంది. నేను ఈరోజు అడవి సంచారానికి వెళ్తున్నాను. సాయంత్రం వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండండి. మీ ముగ్గురులో ఒకరిని మంత్రిగా ఎంచుకుంటాను అని చెప్పుద్ది అనమాట. అయితే ఈ 3 నక్కలు ఏం చేస్తున్నాయా అని పక్కనే చెట్టు మీద ఉన్న ఒక కాకి చూస్తూ ఉంటుంది అనమాట. ఈ 3 నక్కల్లో ఒక నక్క ఎదురు చూడలేక వెళ్ళిపోయింది. ఇంకొక నక్క సింహం దాచిపెట్టుకున్న ఆహారాన్ని తినేస్తుంది అనమాట దొంగతనంగా. మూడో నక్క పక్కనే ఉన్న జంతువులతో కాలక్షేపం చేస్తూ ఉంటుంది అనమాట. ఈ 3 నక్కలు ఏం చేస్తున్నాయని అబ్జర్వ్ చేసి సాయంత్రం వచ్చిన మృగరాజు అయిన సింహానికి జరిగిందంతా చెప్పుద్ది అనమాట కాకి. ఇలా జరిగిందని. ఈ నక్కలు మంత్రిగా ఉండవలసిన లక్షణాలు ఒక్కటి లేవు. అసలు ఓపిక లేని నక్క ముందే వెళ్ళిపోయింది. మరొక నక్క బాధ్యత లేకుండా పక్కన పెట్టి కాలక్షేపం చేసింది. నమ్మకంతో ఉంచితే మరొక నక్క దొంగతనం చేసింది. ఈ 3 నక్కలు పదవికి అనర్హులు అంటూ అక్కడున్న నక్కల్ని పంపించేస్తుంది అనమాట మృగరాజు అయిన సింహం. అయ్యో మహారాజా, అన్నిటినీ వెళ్ళగొడితే మరి మంత్రిగా ఉండేది ఎవరు అని అడిగింది కాకి. ఇంకెవరు, నువ్వే అంటూ మృగరాజు సింహం చెప్పుద్ది అనమాట. ఇంతకీ ఈ కాకిని మంత్రిగా ఎందుకు ఎంచుకుంది సింహం? ఆలోచించండి. అదండి స్టోరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.